ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పట్టు శారీస్ మేక్ ఓవర్ వీడియో చూడబోతున్నాం. సో ఇవన్నీ కూడా నా పట్టు శారీస్ ఆల్మోస్ట్ 20 years ఓవర్ అయిపోయింది అనమాట. ఈ శారీస్ తీసుకొని అప్పుడున్న పట్టు ఇప్పుడు రావట్లేదనే చెప్పాలి. అప్పుడున్న జరీ కానీ ఆ క్లాత్ కానీ మీరు ఇప్పుడున్న పట్టు శారీస్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ మెటీరియల్ అయితే మీకు నిజంగా రాదనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఆ పైన శారీ అయితే నేను 7,000 తీసుకున్నాను. ఆ వైలెట్ కలర్ శారీ కానీ కిందున్న ఆరెంజ్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ శారీ కానీ 7,000 తీసుకున్నాను అనమాట 20 years బ్యాక్. కానీ ఇప్పుడు మనం అది సేల్ చేస్తే దాదాపు అదే రేట్ వచ్చేస్తుంది మనకు. అంత బాగుంటుంది అనమాట జరీ అందులో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అన్ని డూప్లికేట్ జరీ వచ్చేస్తుంది, మనల్ని బాగా మోసం చేస్తున్నారు. ఎంత కాస్ట్లీ పెట్టి మనం పట్టు చీర తీసుకున్నా దానిలో మనకు పర్ఫెక్ట్ జరీ అనేది ఉండట్లేదు అనమాట. సో అందువల్ల మనం పట్టు శారీస్ని మ్యాక్సిమం దాన్ని యూజ్ చేయడానికే ట్రై చేస్తాం. సో చాలా మంది ఏంటంటే మాకు చినిగిపోతూ ఉన్నాయి పట్టు చీరలు, అలానే ఫోల్డింగ్స్లో ఎక్కువ చినిగిపోవడం వల్ల మనం రిటర్న్ చేసేస్తూ ఉంటాం, దాన్ని ఎక్స్చేంజ్ చేసేస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని శారీస్ ఏంటంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫోల్డింగ్స్ అలానే ఏదైతే మనం ఫస్ట్ డే 1 ఫోల్డింగ్ పెట్టామో అదే రీతిలో మనం ఫోల్డింగ్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇవి నేను కూడా తర్వాత తెలుసుకున్న విషయాలు మీతో చెప్తూ ఉన్నాను అనమాట. సో మనం వీటిని ఒక్క సంవత్సరంకి ఒక్కసారైనా సరే మనం ఎండలో బాగా ఆరబెట్టి ఫోల్డింగ్ చేంజ్ చేయాలి. సో ఫోల్డింగ్ వేరే ఫోల్డింగ్ వేస్తూ ఉంటే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అంతేకాకుండా మనం డైరెక్ట్గా బీరువాలో కానీ కబోర్డ్లో కానీ అలా పెట్టేయకుండా నార్మల్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, పంచ్ కానీ మనకు ఓల్డ్ ఏదైనా చినిగిపోయిన పంచులు లేదా చినిగిపోయిన పాత నేత చీరలు కానీ ఇలాంటి వాటిల్లో మనం చుట్టు పెట్టినట్లయితే అవి ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటాయంట. సో అది కూడా ఒక టిప్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నా పెళ్ళప్పుడు ఏంటంటే 99లో ఒక 7 శారీస్ తీసుకున్నాను నేను. అప్పుడు అమ్మమ్మ అయితే మళ్ళీ పట్టు శారీలు అంత రేటు పెట్టుకొనరు అని చెప్పి నాకు 40,000 దాకా పట్టు శారీస్ తీసుకునేలా చేసింది అనమాట. సో ఈ పైన ఉన్న శారీ అయితే పింక్ శారీ నాకు చాలా ఇష్టం. అదేంటంటే అది 3,800కే తీసుకున్నాము అప్పుడు. కానీ అప్పట్లోనే చూడండి ఆ బార్డర్ వచ్చి డిఫరెంట్గా ఉండేది, అందువల్ల నాకు చాలా ఇష్టపడింది ఆ పింక్. బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చింది, పళ్ళు ఈ విధంగా వచ్చింది అనమాట. ఇదేంటంటే నాకు మధ్యలో ఒక దగ్గర చినిగిపోయింది, మిగతా అంతా బాగానే ఉంది. తర్వాత ఈ శారీకి వచ్చేటప్పటికి ఇదేంటంటే లాంగ్ బ్యాక్ నేను ఆ బార్డర్ వేయించాను. బార్డర్ చాలా హెవీగా ఉంది. హెవీగా ఉంటే మనకు పళ్ళు వేసుకున్న గుంజేస్తున్నట్లు ఉంటుంది. అందువల్ల ఆ బార్డర్ ఇప్పేసి దానికి ఏదైనా లైట్ వెయిట్ బార్డర్ అంటే క్లాత్తో ఏదైనా బార్డర్ వేపిద్దాం అనుకున్నాం. సో అందువల్లనే ఈ శారీ కూడా చూపిస్తాను. ఇలాంటి శారీసే నా దగ్గర 4-5 ఉన్నాయి, కానీ అవి ఇచ్చేసాను. ఒక 2 మాత్రం పెట్టుకున్నాను అనమాట. ఇది క్రేప్ శారీ 1,200 అనమాట. ఇది తీసుకుంది. ఇది తర్వాత ఒక 2 to 3 years తర్వాత తీసుకున్నాను అనమాట. 2003లో అలా తీసుకున్నాను. దాన్ని పడేయడానికి నాకు ఇష్టపడట్లేదు, అందువల్ల నేను దాన్ని కూడా మేకవర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో అలా ఇప్పుడు ఒక్కొక్క శారీని తీసుకుని ఎలా మేకవర్ చేయాలో చూద్దాం. సో ఇవన్నీ కూడా మేకవర్ చేయకముందు ఉన్న శారీస్ అన్నమాట. సో నా పట్టు శారీస్ అన్నీ కూడా ఇప్పుడు చూసారు కదా, ఈ కలర్స్ అన్నీ కూడా అప్పుడు నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీస్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకా మనం కొన్ని టిప్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకు మధ్యలో చినిగిపోతూ ఉంటాయి, మిగతా అంతా బాగుంటుంది. ఒక్కొక్కసారి బార్డర్ చినిగిపోతూ ఉంటుంది, మిగతా శారీ అంతా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనకు పళ్ళు చినిగిపోతూ ఉంటుంది. అలా పట్టు చీరలో మొత్తం శారీ డ్యామేజ్ అవ్వకుండా అక్కడక్కడ మనకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ కేస్ మీకు పళ్ళులోనే ప్రాబ్లం, ఇంకా వేరే శారీ అంతా బాగుంది అనుకుంటే మీరు దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. పళ్ళు వరకు దానికి ఏదైనా జరీ కలర్లో ఏదైనా డిఫరెంట్గా ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి దానికి అటాచ్ చేసేసుకుంటే లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన పట్టు శారీ కూడా పాడవకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే బ్లౌజెస్ కూడా మనకు ఆల్మోస్ట్ అప్పుడు తీసుకున్నవన్నీ కూడా టైట్ అయిపోయి ఉంటాయి. తర్వాత 2 to 3 బ్లౌజెస్ మనం మార్చుంటాం. కాకపోతే ఇప్పుడంతా డిజైనర్ బ్లౌజెస్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి మనం మ్యాచ్ చేసి వేసేసుకోవచ్చు అనమాట మేకఓవర్ చేసిన తర్వాత కూడా. సో మేకఓవర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ మెటీరియల్ ఏదైతే దానిలో వాడతామో అదే బ్లౌజ్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని మేకఓవర్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది నా
పట్టు శారీలో మెయిన్ శారీ అన్నమాట. ఇది నా పెళ్ళప్పుడు నేను 12,000కి తీసుకున్నాను. దీనికి ఏంటంటే కింద బార్డర్ అంటే దీనికి అసలు ఈ శారీ అయితే పాడవ్వలేదు, నాకు ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది రాలేదు, బాగుండింది. దీన్ని ఏం చేశానంటే చాలా హెవీ అన్నమాట. అసలు కుర్చీలు దోపుకున్నా కూడా చాలా పొడుగు, అంటే ఒక మూరడు పొడుగు లోపల దోపాలన్నమాట, అంత పొడుగు ఉంది. సో అందువల్ల ఏం చేసామంటే దీన్ని లైట్ వెయిట్ చేద్దాం అని చెప్పేసి దాని శారీని రెండుగా కట్ చేసామన్నమాట. రెండుగా కట్ చేసి దానికి 2 రకాల డిజైన్స్ వేసి 2 శారీస్, ఒక శారీని 2 శారీస్ చేసాం. ఇప్పుడు వీటిలో ఏంటంటే ఇక్కత్ ప్యాటర్న్ లో ఒకటి, ఈ ప్యాటర్న్ లో ఒకటి, 2గా డివైడ్ చేసాం. ఒకదానికేమో పళ్ళు అలానే ఉంచేసి, ఇంకొక దానికి ఏంటంటే పళ్ళు కూడా, ఎందుకంటే ఒక శారీలో 2 పళ్ళు రావు కాబట్టి పళ్ళులో వేరే డిజైన్ ఇచ్చేసాం అనమాట. దీనికేమో పళ్ళు అలానే ఉంచేసాం. సో పైన కింద సన్న బార్డర్ వేసేసి ఆ జరీ కూడా కట్ చేయకుండా జరీ పైనే వేసేసాం. ఎందుకంటే నార్మల్గా మనకు జరీ అనేది ఏంటంటే అడుగున ఎక్కువ ఫోల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడే మనకు చినిగిపోతూ ఉంటుంది. సో ఈ 2 శారీస్ వచ్చాయి. దీనికి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది కదా, దానికైతే మనం పళ్ళు అలానే ఉంచి, సో బ్లౌజ్ కూడా ఏంటంటే మనం ఏదైతే ప్యాటర్న్ లో వేసామో అదే బ్లౌజ్ కూడా మనం వేసేసుకోవచ్చు. ఇంకొకసారి ఏంటంటే పైన కింద మనం బార్డర్ అయితే కట్ చేసి పెట్టామో దాన్ని ఇక్కత్ మెటీరియల్ కి వేసి పళ్ళు కూడా అలానే ఉంచేసాం అనమాట. సో నా పెళ్లి సారీ 2 శారీలుగా చేశాను. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కత్ మెటీరియల్ కొంచెం ఆ బార్డర్ కి పైన కింద పెద్ద బార్డర్ అనమాట ఇది. సో పైన కింద ఈ బార్డర్ వేసేసి దీన్ని కొంచెం డిఫరెంట్ గా లుక్ డిఫరెంట్ గా ఉంటుందని ఇలా చేసామన్నమాట. ఇది నేను అప్పుడు 7,000కే తీసుకున్నాను. సిమెంట్ కలర్ శారీ అన్నమాట. ఇదేంటంటే పెద్ద బరువేం లేదు, జస్ట్ మేక్ ఓవర్ చేయడం కోసం అలా వేసేసాం. సో దీని బ్లౌజ్ కి మనం ఏదైనా వాడుకోవచ్చు. దీనిలో ఉన్న జరీకి ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే మనం ఆ ఎక్కత్ బ్లౌజ్ కూడా వేసేసుకొని జరీ బార్డర్ వేసేసుకుంటే మనకు మామూలుగా ఉంటుంది. తర్వాత ఈ శారీస్ ఏంటంటే ఏమి మేక్ ఓవర్ చేయకుండా దీనికి బ్లౌజెస్ మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్ ఇద్దామని చెప్పేసి దీనికి కొన్ని పీకాక్స్ లాగా ఉన్న మెటీరియల్లో బ్లౌజ్ తీసుకున్నాం అనమాట, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి. సో ఇది వైలెట్ కలర్ కి ఇలా పీకాక్ బ్లౌజ్ వేసేసుకున్నాను. తర్వాత వైట్ శారీకి వచ్చేటప్పటికి దీన్ని కూడా ఏది మేక్ ఓవర్ అవసరం లేదు, లైట్ వెయిట్ గా ఉంది, బాగుంది అని చెప్పి బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉండేలాగా, సో ఈ విధంగా ఉండేలాగా బ్లౌజ్ సెట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి ఎంత డిజైన్ ఎంత బాగుందో. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మనం మేక్ ఓవర్ చేసేటప్పుడు కొంచెం లుక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం కట్టి బోర్ కొట్టిపోయి ఉంటది కాబట్టి కొంచెం వేరియేషన్ మనం చూపించినట్లు ఉంటుంది, బాగుంటుంది అని అనిపించింది. ఇంకా ఏంటంటే ఇది ఎక్కడో మనం వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఇవ్వకుండా మనమే మెటీరియల్ తీసుకుని మనమే ఇలా కుట్టించుకుంటే గనక తక్కువ అవుతుంది. నాకైతే 10,000 అయింది, అంత అవుతుందా అని అనిపించింది నాకు తర్వాత థింక్ చేసినప్పుడు. సో అనవసరంగా 10,000 పే చేసామే, ఇది మనమే చేసుకొని ఉంటే ఇంత ఖర్చు అయ్యేది కాదు కదా అని కూడా అనిపించింది అనమాట నాకు. సో తర్వాత ఇందాక చూపించిన బార్డర్ తీసి ఈ బార్డరు, దాని తర్వాత దానికి బ్లౌజ్ అనమాట, సేమ్ అదే బ్లౌజు. సో ఇప్పుడైతే శారీ అంతా లైట్ వెయిట్ అయిపోయింది, సో కట్టుకోవడానికి బాగుంది అనమాట. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న శారీస్ ఏదైనా సరే మనం ప్యాచ్ వర్క్ తో కానీ లేదా ఎంబ్రాయిడరీతో కానీ కొంచెం మేకవర్ చేసుకున్నట్లయితే సేమ్ అదేలాగా వేసుకోకుండా, ప్లస్ మన శారీస్ కూడా డ్యామేజ్ అవ్వకుండా శారీస్ మనం కొంచెం లుక్ గా చేంజ్ ఓవర్ చేసినట్లయితే సో డిఫరెంట్ స్టైల్లో మనం కట్టుకోవచ్చు. సో మా సిస్టర్ ఏమైందంటే 10,000 దానికి పెట్టే బదులు ఒక 2 పట్టు శారీలు ఏదైనా 5,000 కొత్త వచ్చి ఉంటాయి కదా అని చెప్పనింది. కానీ ఈ శారీస్ అని నా స్వీట్ మెమరీస్ కాబట్టి సో ఇలానే ఎన్ని రోజులు ఉంటాయి చూద్దామని చెప్పి అలానే ఉంచుకున్నాను. థ్యాంక్ యూ.